నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది అని చెప్పి మాట్లాడుకుందాం. సో, మీకు క్లియర్‌గా అర్థం కావాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకుంటున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. అండ్ మనకు నెక్స్ట్ ఉండే ప్రాసెస్ ఏంది అంటే ఫస్ట్ ఎవరికైతే ఇన్ఫర్మేషన్ తెలవదో వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హార్డ్ కాపీస్‌ని పంపాల్సి ఉంటదన్నట్టు. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుంటే అప్లికేషన్ అయిపోయింది అని చెప్పి లైట్ తీసుకుంటున్నట్టు. కానీ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్‌తో పాటు ఏవైతే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసిర్రో ఆన్‌లైన్ లోపల ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని మనం ఆఫ్‌లైన్ లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. మీరు బై పోస్ట్ అయినా వాళ్ళకి పంపొచ్చు. లేదు అంటే మీరు అక్కడికెళ్ళి అయినా కూడా ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, అప్లికేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు మీ హార్డ్ కాపీస్‌ని పంపారా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా? సో, మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత హార్డ్ కాపీ సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే మీ అప్లికేషన్‌ని కన్సిడరేషన్‌కి తీసుకుంటారు. కాబట్టి డెఫినిట్‌గా సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. బిఫోర్ 14థ్ జులై 2026 5 పీఎం. ఓకేనా? బిఫోర్ 14థ్ జులై 2026 5 పీఎం మీరైతే మీ అప్లికేషన్ ఫామ్‌ని సబ్మిట్ చేసి ఫామ్‌తో పాటు హార్డ్ కాపీస్ కూడా సబ్మిట్ చేయండి. ఓకేనా? సో, హార్డ్ కాపీస్ అంటే ఏంది బ్రో అంటే మీరు ఏవైతే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసిర్రో అవి సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఎస్ఎస్‌సి మెమో కావచ్చు, ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన మెమో కావచ్చు, స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టడీ సర్టిఫికేట్స్ కావచ్చు. ఓకేనా? దాంతో పాటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఒకవేళ పీహెచ్ అయితే పీహెచ్ సర్టిఫికేట్ కావచ్చు, బ్రిడ్జ్ కోర్స్ ఉన్నోళ్ళు బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ కావచ్చు. అండ్ ఎబ్సెట్ కన్సిడరేషన్‌కి తీసుకుంటున్నారు కాబట్టి ఎబ్సెట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ కావచ్చు. ఇవన్నిటిని మనం ఏంది కదా అంటే జిరాక్స్ కాపీస్ ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటదో ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ప్రింట్ తీసుకొని, ఆ ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ ఫామ్‌ని విత్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉన్నాయో జిరాక్స్ కాపీస్‌ని మనం వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నిటిని జిరాక్స్ తీసి అప్లికేషన్ ఫామ్‌కి అటాచ్ చేసి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్ లోపల 14థ్ జులై 2026 5 పీఎం లోపు పంపాల్సుంటది. ఓకేనా? సో, అడ్రెస్ విషయానికొస్తే మనకి అసోసియేట్ డీన్ అకాడమిక్ 2 సెకండ్ ఫ్లోర్ ఓల్డ్ ఓపీడీ బ్లాక్ నిమ్స్ పంజగుట్ట హైదరాబాద్. సో, మీరు పోస్ట్ ఇయ్యాలనుకున్నా కూడా చెయ్యిర్రి. కానీ పోస్ట్ లోపల ఏందంటే మనకు తక్కువ టైం ఉంది కాబట్టి సో, యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ బిఫోర్ 14థ్ జులై 2026 పంపండి. ఓకేనా? అప్లికేషన్ అనేది మనం అరౌండ్ రూ. 2000 2500 పెట్టి చేసుకుంటాం కదా! సో, దాన్ని మీరు మిస్ చేసుకోకుర్రి ఛాన్స్‌ని. ఆల్రెడీ ట్రై చేసిర్రు అప్లికేషన్ చేసుకుంటా అని. సో, అటెంప్ట్ ఇద్దామనుకున్నప్పుడు ఈ అప్లికేషన్ ఫార్మ్స్ అనేది మీరు సబ్మిట్ చేసినప్పుడే మీ అప్లికేషన్‌ని కన్సిడరేషన్‌కి తీసుకుంటారు అని చెప్పి ఆలోచించుర్రి. ఓకేనా? సో, అది తెలుసుకోర్రి. అండ్ తెలవని వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో షేర్ చేయకపోయినా పర్లేదు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్‌ని చెప్పుర్రి. ఓకేనా? సో, అది అండ్ దెన్ నెక్స్ట్ ప్రాసెస్ విషయానికొస్తే మనకు ఎవరెవరు అప్లై చేసుకున్నారు అండ్ ఎన్ని నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చినాయి అనే దాన్ని బేస్ చేసుకొని మనకేం చేస్తారు కదా అంటే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, మనకు ఏం చేస్తారు కదా అంటే ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అనే దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ ప్రాసెస్. ఓకేనా? ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారన్నట్టు. ఫస్ట్ ఏం చేస్తారు కదా అంటే అప్లికేషన్స్‌ని బేస్ చేసుకొని ఒక లిస్ట్‌ని ప్రిపేర్ చేస్తారు. ఆ లిస్ట్‌ని మనం ఏమంటాం కదా అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటాం. సో, ఈ మెరిట్ లిస్ట్ లోపల మంచి ర్యాంక్ ఎవరికున్నది, ఓకేనా? ర్యాంక్ వైస్ అందరిని ఏం చేస్తారు కదా అంటే సో, ఎవరికి మంచి ర్యాంక్ వచ్చిందో వాళ్ళని ఫస్ట్‌లో పెడతారు. సో, ఎవరికి ఇంకొంచెం మంచి ర్యాంక్ వచ్చిందో వాళ్ళని సెకండ్ పెడతారన్నట్టు. సో, మెరిట్ వైస్, ర్యాంక్ వైస్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారన్నట్టు. సో, తక్కువ ర్యాంక్ ఉన్నోళ్ళు ఫస్ట్ లోపల ఉంటరు. ఎక్కువ ర్యాంక్ వచ్చినోళ్ళు లాస్ట్ పొజిషన్ లోపల ఉంటారన్నట్టు. ఓకేనా? తక్కువ ర్యాంక్ వచ్చినోళ్ళు ఫస్ట్ పొజిషన్‌లో ఉంటరు. ఎక్కువ ర్యాంక్ వచ్చినోళ్ళు లాస్ట్ పొజిషన్‌లో ఉంటారన్నట్టు. సో, ఈ లిస్ట్‌ని ప్రిపేర్ చేసిన తర్వాత ఈ లిస్ట్‌ని బేస్ చేసుకొని ఏం చేస్తారు కదా అంటే సెలక్షన్ ప్రాసెస్ ఉంటదన్నట్టు. ఓకేనా? కాబట్టి ఏందంటే ఫస్ట్ ప్రొవిజనల్ అని చెప్పి ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. సో, మీరు బీఎస్సీ నర్సింగ్‌కి అప్లికేషన్ చేసుకున్నా, బీపీటీకి అప్లికేషన్ చేసుకున్నా, ఏహెచ్ఎస్‌కి అప్లికేషన్ చేసుకున్నా, మీరు ఏ కోర్స్‌కి అప్లికేషన్ చేసుకున్నా గూడా మీరు చేసుకున్న అప్లికేషన్‌ని బేస్ చేసుకొని ఎంతమంది అప్లై చేసిర్రో అనే దాన్ని బేస్ చేసుకొని ప్రొవిజనల్‌గా ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. సో, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఆ కరెక్షన్స్ కోసం మనం మెయిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఆ కరెక్షన్స్ అయిపోయిన తర్వాత
మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా? ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సో, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. వాటి లోపల ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్‌ని కరెక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆఫ్టర్ దట్ ఈ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని ఏదైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉందో, ఫైనల్ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని మనకేం చేస్తారు కదా అంటే కౌన్సెలింగ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఫేజ్ 1 కౌన్సెలింగ్ అని చెప్పి పెడతారు. ఆ ఫేజ్ 1 లోపల ఎవరెవరు ఎలిజిబుల్ అయితారు, ఎవరెవరు కౌన్సెలింగ్‌కి రావాలి అని చెప్పి మనకు ఒక నోటిఫికేషన్ వస్తదన్నట్టు. సో, దాని తర్వాత మనకు కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆఫ్టర్ దట్ ఏమైనా సీట్లు మిగిలుంటే నెక్స్ట్ ఫేజ్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? సో, దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ప్రాసెస్ కౌన్సెలింగ్‌కి సంబంధించి. మనం ప్రీవియస్‌గా నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్‌కి సంబంధించి, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. మన అనాల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్స్ ఏవున్నా కూడా పక్కాగా రీచ్ అయితాయి. పక్కాగా మీకు అప్డేట్స్ అనేది తెలుస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ దాంతో పాటుగా మీకు ఒకవేళ గైడెన్స్ కావాలంటే మీకు బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి గైడెన్స్ కావాలనుకున్నా, ఏహెచ్ఎస్‌కి సంబంధించిన గైడెన్స్ కావాలనుకున్నా, బీపీడీకి సంబంధించిన గైడెన్స్ కావాలనుకున్నా, అనాల్జెసిక్ ట్యూటర్ యాప్ ఉంటది ప్లే స్టోర్ లోపల. డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోర్రి. అండ్ లైవ్‌లకి అటెండ్ గారి. ఆ లైవ్స్ లోపల మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆ డౌట్స్‌ని నేను క్లారిఫై చేస్తా. సో, నిమ్స్‌కి సంబంధించిన బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్‌తో పాటు మనం కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించిన బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్‌కి సంబంధించిన గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోర్రి. మీరు అప్లికేషన్ చేసుకున్నప్పటి నుండి ఓకేనా? ఇంక అప్లికేషన్ స్టార్ట్ కాలే. అప్లికేషన్ చేసుకున్నప్పటి నుండి మీరు కాలేజ్ లోపల జాయిన్ అయ్యేంత వరకు నేను మీకు టైమ్ టు టైమ్ అప్డేట్స్, ఇన్ఫర్మేషన్, డౌట్ క్లారిఫికేషన్ చేస్తా. ఓకేనా? కాబట్టి డెఫినిట్‌గా గైడెన్స్ లోపల జాయిన్ అవ్వడానికి ట్రై చేయిర్రి. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తది. ఓకేనా? సేమ్ ప్రాసెస్ ఉంటది బ్రో. బీఎస్సీ నర్సింగ్‌కి అదే ఉంటది. బీపీటీకి అదే ఉంటది. ఓకేనా? ఏహెచ్ఎస్‌కి అదే ఉంటది. సేమ్ ప్రాసెస్ ఉంటదన్నట్టు. సో, ఫస్ట్ ఏందంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్, తర్వాత ఫేజ్ 1కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్. ఓకేనా? సో, ఫేజ్ 1 వెబ్ కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ అయితది. తర్వాత మనకు సీట్లేమైనా ఉంటే నెక్స్ట్ ఫేజ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, దిస్ ఈస్ అబౌట్ నిమ్స్ నెక్స్ట్ ప్రాసెస్. ద మెయిన్ థింగ్ ఈస్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు మాత్రం మీ అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ కావాలన్నా, మీ పేరు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లో రావాలి అన్నా మీరేం చేయాల్సి ఉంటది కదా అంటే డెఫినిట్‌గా మీ హార్డ్ కాపీస్‌ని అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు పంపాల్సి ఉంటదన్నట్టు. మీరు డైరెక్ట్ ఎళ్తారా, పోస్ట్ లోపల ఇస్తారా అనేది మీ ఇష్టం గానీ, సో, మీరు పంపినప్పుడు మాత్రమే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల పేరనేది వస్తది. లేకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితది. మీ పేరనేది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లో రాదు. సో, తర్వాత ఏం చేద్దాం అనుకున్నా కూడా మనకు ఛాన్స్ అనేది ఉండది. కాబట్టి కంప్లీట్ యువర్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్‌లీ బై సబ్మిటింగ్ hard copies offline. Okay na? So do follow us for more content and thank you so much for your support. Signing off.